బొబ్బర్లో బఠానీనండి. నైట్ నానబెట్టుకున్నాను. వాటికి కావాల్సినవి కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం నూనె, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కారం. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయండి. ఒక 4-5 విజిల్స్ రావాలి. స్టవ్ వెలిగించానండి, కుక్కర్ పెట్టాను. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం కరివేపాకు, జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి అండి, లైట్గా కారం. పచ్చిమిర్చి సరిపోతుంది అనుకుంటే కారం వేసే అవసరం లేదండి. కొద్దిగా ఉప్పు, నేనైతే లైట్గా వేస్తున్నాను. కొద్దిగా పసుపు, ఈ కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాయండి బొబ్బర్లో బఠానీ. ఈ తాలింపుకి వేసేయాలి. ఇవి ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం టిఫిన్ చేసుకోకపోయినా కప్పు తినేస్తే టిఫిన్గా చాలా బాగుంటుంది. చాలా హెల్తీ అండి ఇలా తినడం వల్ల. ఇప్పుడు సమ్మర్కి సరిగా తినబుద్ధి కాదు కదండి, టిఫిన్లు అయ్యి పెద్ద తినబుద్ధి కాదు. అప్పుడు మనం ఇలా చేసుకుని తినేస్తే చాలా శక్తిగా ఉంటుంది రోజంతా. బొబ్బర్లు ఫ్రై రెడీ అయిందండి. కొద్దిగా కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ ఫ్రై అండి. ఇది ఇలా పొడి ఆడుతూ ఉండాలండి, మరి నీరులా ఉండకూడదు. బొబ్బర్లో బఠానీ కలిపి చేశానండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా బాగున్నాయండి. కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి, గట్టిగా ఉండకూడదండి. ఇలాగా ఫ్రై చేసినప్పుడు గట్టిగా ఉంటే బాగోదు, మెత్తగా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి. కొంచెం దగ్గరకు వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే మాడిపోతే అసలు తినలేము.